హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. సో కేరళ లాటరీ టికెట్ అనేది మనం ఎక్కడ కొనాలి, ఏ షాప్లో కొనాలి, అదేవిధంగా మరి ఈ కేరళ లాటరీ అనేది మనం పోస్టులో తెప్పించుకోవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీకు ఇలాంటి లాటరీ గురించి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే కేరళ లాటరీ టికెట్ అనేది మనం ఎక్కడ బై చేయాలి, కేరళలో ఏ షాప్లో బై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు అందరికి తెలిసిందే, కేరళ లాటరీ టికెట్ అనేది మనం ఆన్లైన్ ద్వారా బై చేయకూడదు. అదేవిధంగా వాట్సాప్లో కూడా ఈ లాటరీ టికెట్స్ బై చేయరాదు. ఇవన్నీ ఫేక్ టికెట్స్. ఎందుకంటే కేరళ లాటరీ అనేది ఫిజికల్ టికెట్, పేపర్ టికెట్. మీకు ఆల్రెడీ గత లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు కొన్న టికెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని వెనకాల స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఒరిజినల్ కేరళ టికెట్. అంతేగాని మీరు వాట్సాప్లో కానీ అలాగే ఆన్లైన్లో కానీ ఎలాంటి టికెట్స్ మాత్రం మీరు బై చేయవద్దు. ఒకవేళ మీరు కేరళ వెళ్ళకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కేరళ వెళ్తే వాళ్ళ ద్వారా మాత్రమే ఈ టికెట్స్ అనేది తెప్పించుకోవాలి. ఈ టికెట్స్ అనేది మీకు కేరళ లోపల ఏ షాప్లోనైనా ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు రైల్వే స్టేషన్లో చూసినా, బస్ స్టాండ్లో, ప్రతి ఒక్క షాప్లో ఈ టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు కేరళలో ఏ షాప్లో ఉన్నా కానీ మీకు టికెట్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటే ముందుగా కేరళ లాటరీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది ముందుగా మీరు తెలుసుకోండి. టికెట్ గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే టికెట్ బై చేయండి. మీకు గత లాస్ట్ వీడియోలో కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కొనబోయే టికెట్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వెబ్సైట్లో ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ కేరళ స్టేట్ లాటరీస్ అని. ఈ వెబ్సైట్ లోపల ప్రతి ఒక్క లాటరీ టికెట్ అప్డేట్ అనేది ఇందులో ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇందులో వీక్లీ టికెట్స్ ఉంటాయి, డైలీ టికెట్స్ ఉంటాయి, అదేవిధంగా తిరువోణం బంపర్, పూజ బంపర్ ఇలాంటి టికెట్స్ ఉంటాయి. ఇవి మంత్లీ టికెట్స్. మీరు ఏ టికెట్ కొనాలనుకుంటున్నారో ముందుగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో ఆ టికెట్ చూడండి, దాని కాస్ట్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ టికెట్ అనేది ఏ సిరీస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కొనబోయే టికెట్ అనేది ఏ సిరీస్లో ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది లాస్ట్ తిరువోణం బంపర్ టికెట్. ఇక్కడ సిరీస్ ఉంటుంది. టీఏ, టీబీ, టీజీ, హెచ్డి ఈ విధంగా సిరీస్ ఉంటుంది. ముందు 2 లెటర్స్ ఉంటాయి. లెటర్స్ ఉండి తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. మీరు కేరళ టికెట్ ఏ టికెట్ తీసుకున్నా కానీ 6 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 7 నెంబర్స్, 8 నెంబర్స్ మాత్రం ఉండదు. మీరు ఇక్కడ గమనించాలి. ముందు సిరీస్ ఉంటుంది. 2 లెటర్స్, 2 లెటర్లో, అదేవిధంగా తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఒరిజినల్ టికెట్ ఈ విధంగా ఉంటుంది. అందుకే నేను చెప్పిన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో టికెట్ గురించి తెలుసుకొని అది ఏ సిరీస్లో ఉందో తెలుసుకొని అప్పుడు మీరు టికెట్ బై చేయండి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా కేరళ టికెట్ బై చేయాలనుకుంటే వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. కేరళలో మనం ఏ షాప్లో టికెట్ బై చేయాలి, ఏ షాప్లో మనం టికెట్ బై చేస్తే మనకు గెలిచే అవకాశం ఉంటుంది అనేది నేను దానికి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి తెలిసిందే, లాస్ట్ మంత్ తిరువోణం బంపర్ డ్రా అనేది రావడం జరిగింది. అందులో 25 crores 25 కోట్లు గెలిచిన వ్యక్తి శరత్ నేర్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇతను ఏ షాప్లో టికెట్ కొన్నాడు, అదే షాప్లో మీరు కూడా కొనాలనుకుంటే నేను దీని యొక్క అడ్రస్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తిరువోణం బంపర్ 25 కోట్లు గెలిచిన వ్యక్తి శరత్ నేర్. ఇతను కొన్న షాప్ అనేది రోహిణి ట్రేడర్స్. ఈ షాప్ అనేది ఎర్నాకుళం డిస్టిక్ నెట్టూరులో ఉంది. మీరు షాప్ అడ్రస్ కూడా చూడొచ్చు. పైన ముత్తూట్ గోల్డ్ లోన్ ఉంది. దాని కింద రోహిణి ట్రేడర్స్ ఉంది. ఈ షాప్లోనే ఇతను ఈ టికెట్ అనేది బై చేయడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మనం ప్రత్యేకంగా ఇదే షాప్లోకి వెళ్ళి టికెట్ బై చేయాలి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూశారు. 25 కోట్లు గెలిచిన వ్యక్తి కూడా ఇదే షాప్లో టికెట్ బై చేశాడు. ఆ షాప్లో ఇంతకుముందు వీక్లీ డ్రా లోపల కొంతమంది 1 crore గెలిచారు, ₹1 గెలిచారు, అదేవిధంగా 10 లక్షలు గెలిచారు, 5 lakhs కూడా అందులో గెలిచారు. కాబట్టి మనకు కూడా అదే షాప్లోకి వెళ్తే గెలిచే ఛాన్స్ అనే ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు కేరళ వెళ్ళి ఇదే షాప్లో టికెట్ బై చేయాలనుకుంటే నేను అడ్రస్ చెప్తాను చూడండి. ముందుగా మీరు తెలంగాణ నుండి అయినా లేదా ఆంధ్రప్రదేశ్ నుండి అయినా సరే ముందుగా మీరు చేరుకోవాల్సింది విజయవాడ రైల్వే స్టేషన్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడ నుండి మీరు కేరళ ఎక్స్ప్రెస్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎర్నాకుళం జంక్షన్కు మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి మీరు బయటకు వచ్చాక బయట ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఐఎన్టీయూసీ ఆఫీస్. ఐఎన్టీయూసీ ఆఫీస్ నెట్టూరు. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే బయట మీకు చాలా బస్సులు ఉంటాయి. ఎవరిని అడిగినా కానీ ఈ అడ్రస్ అనేది మీకు చెప్తారు. మీరు నేరుగా ఐఎన్టీయూసీ ఆఫీస్ నెట్టూరుకు వెళ్ళాలి. నెట్టూరు అనేది ఒక టౌన్, ఒక చిన్న సిటీ. మీరు ఐఎన్టీయూసీ ఆఫీస్ చేరుకున్నాక ఐఎన్టీయూసీ ఆఫీస్ నుండి ఈ ముత్తూట్ గోల్డ్ లోన్ ఉంది కదా, ఈ ముత్తూట్ గోల్డ్ లోన్ కిందనే మన రోహిణి ట్రేడర్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే
ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో 15 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికి మీరు ఆటోలో కూడా మీరు వెళ్ళొచ్చు, లేదా బై వాక్ కూడా మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఈ షాప్ అనేది సో ముత్తూట్ గోల్డ్ లోన్ కింద ఉంటుంది, రోహిణి ట్రేడర్స్. సో మీరు నేరుగా వెళ్ళి ఇందులో టికెట్ అనేది బై చేయొచ్చు. మళ్ళీ అక్కడ నుంచి సేమ్ అదే బస్సు లోపల, మళ్ళీ అదే రైల్వే స్టేషన్ లోపల మళ్ళీ మీరు మన ఏపీకి కానీ తెలంగాణ కానీ రావచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా కేరళ వెళ్ళి ఇదే షాప్లో టికెట్ పర్చేస్ చేయాలనుకుంటే సో నేను చెప్పిన అడ్రస్ వెళ్ళి మీరు టికెట్ అనేది బై చేయవచ్చు. ఎందుకంటే మీకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే షాప్లో కొన్నవారు సో అమౌంట్ గెలిచారు కాబట్టి సో మీరు కూడా నమ్మకంతో ఈ షాప్లో మీరు టికెట్ అనేది బై చేయవచ్చు. ఈ విధంగా మీరు కేరళ టికెట్ బై చేయాలనుకుంటే డైరెక్ట్ కేరళ వెళ్ళి కేరళలో ఏ షాప్లో అయినా టికెట్ బై చేయొచ్చు, లేదా నేను చెప్పిన షాప్లో కూడా మీరు టికెట్ అనేది బై చేయొచ్చు. మీరు టికెట్ కొనే ముందు సో టికెట్ కాస్ట్ ఎంత, సో దాని యొక్క సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది అన్ని చూసుకొని మీరు టికెట్ బై చేయండి. మీకు ముందుగా చెప్పినట్టు సో మీరు కొన్న కేరళ టికెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని వెనకాల స్టాంప్ కూడా ఉంటుంది. ఈ స్టాంపులో సో ఇక్కడ ఏజెంట్ మీరు ఏ షాప్లో కొన్నారో ఆ షాప్ యొక్క ఏజెంట్ నెంబర్ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ దీని మీద ఉంటాయి. ఇందులో డ్రా డేట్ ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఉంటుంది. సో ఈ టికెట్ గురించి పూర్తిగా నేను చెప్పిన వెబ్సైట్ తెలుసుకొని మాత్రమే మీరు కేరళ వెళ్ళే టికెట్ అనేది బై చేయండి. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళకుండా పోస్ట్లో ఈ కేరళ టికెట్స్ అనేది తెప్పించుకోవచ్చు అని చాలామంది కూడా డౌట్ ఉంది. సో మీరు కేరళ వెళ్ళకుండా మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే సో వారి ద్వారా మీరు పోస్ట్లో టికెట్స్ అని తెప్పించుకోండి. కానీ మీరు టికెట్స్ తెప్పించుకునే ముందు సో నేను చెప్పిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో అందులో మీరు ఏ టికెట్ బై చేయాలనుకుంటున్నారు సో దాని యొక్క అప్డేట్ చూడండి, దాని యొక్క సిరీస్ ఏంటి, దాని యొక్క టికెట్ కాస్ట్ ఎంత ఉంది, అవన్నీ చూశాక మీరు పోస్ట్లో టికెట్ అనేది బై చేయండి. మీరు పోస్ట్లో టికెట్ తెప్పించుకుంటే సో మీరు కొన్న టికెట్ ఈ విధంగా ఉండాలి. సో దీని వెనకాల స్టాంప్ కూడా ఉంటుంది, స్టాంప్ కూడా ఉండాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటేనే మీరు పోస్ట్లో తెప్పించుకోండి. అది కూడా టికెట్ కాస్ట్ కూడా మీరు చూడండి, టికెట్ ఎంత ఉంది, అది ఏ సిరీస్లో ఉంది, ముందు నేను చెప్పిన వెబ్సైట్లో చూసి మాత్రమే టికెట్ బై చేయండి. టికెట్ పోస్ట్లో తెప్పించుకోండి. కేరళ టికెట్ బై చేశాక సో కేరళ టికెట్ పైన ఇక్కడ డ్రా డేట్ ఉంటుంది. సో ఈ డ్రా డేట్ రోజున మీరు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఉంది కదా, సో దాని కింద result.keralaLottery.com ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లోపల మీకు కేరళకు సంబంధించిన అన్ని టికెట్ల రిజల్ట్ ఇందులో ఉంటుంది. మంత్లీ టికెట్స్ రిజల్ట్ ఉంటుంది, వీక్లీ టికెట్స్, డైలీ టికెట్స్ రిజల్ట్ ఇందులో ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో మీ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ కూడా మీకు గత లాస్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ప్రైజు, సెకండ్, థర్డ్ ప్రైజు, ఫోర్త్ ప్రైజ్ వరకు మాత్రమే సో పెద్ద అమౌంట్ ఉన్న ప్రైజు మాత్రమే సో టికెట్ పైన కనిపిస్తున్న నెంబర్ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ సిరీస్ ఉంటుంది, దాని తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా 5,000 ప్రైజులోపు సో సిరీస్ నెంబర్ ఉంటుంది. సో 5,000 తర్వాత అమౌంట్ గెలిస్తే మీరు సో 5,000 కానీ 2,000 కానీ 1,000 కానీ ఇంత అమౌంట్ గెలిస్తే 500 కానీ సో లాస్ట్ 4 నెంబర్స్ ఉంటాయి. టికెట్ పైన ఉన్న లాస్ట్ 4 నెంబర్స్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ కేరళ టికెట్ గురించి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.